హాయ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మనము వాటర్ ర్యాంప్ ఛాలెంజ్ గేమ్ అయితే ఆడబోతున్నాము. ఇదిగోండి చూడండి ఇంతమంది వచ్చారో ఆడడానికి. ఇదిగో మన గ్రానీ, అలాగే ఇన్స్పెక్టర్ సింగమ్మామ, డోరామ్యాన్, నోబితా, బ్లాక్ షించాన్, నార్మల్ షించాన్, పతులు, మోటు, వీళ్ళందరైతే ఈ గేమ్ ఆడడానికి అయితే వచ్చారు. ఇప్పుడు చూద్దాం ఇందులో అయితే ఎవరు గెలుస్తారో. ఇందులో గెలిచిన వారి పేరైతే మీరైతే కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? ఇదిగో చూడండి ఇక్కడ ఎన్ని గానం కోబ్రా బైక్లు ఉన్నాయో. ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ వచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ మన ఫ్రాంక్లిన్ అయితే ఆడడానికి వెళ్తున్నాడు చూడండి. అదిగో కోబ్రా బైక్ తీసుకున్నాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇదిగో గేమ్ ఆడడానికి అయితే వెళ్తున్నాడు. వామ్మో, ఇవన్నీ ఎలా పెట్టారో చూడండి. ముందు అవేవో రాడ్లు వస్తున్నాయి చూడండి, అదిగోండి. వాటికైతే టచ్ అవ్వకుండా మనం వెళ్ళాలి. అవి వెళ్ళిపోగానే మనమైతే ముందుకెళ్ళాలి, లేదంటే మళ్ళీ మనకు వెళ్ళడానికి రాదు. అదిగో ఫ్రాంక్లిన్ వెళ్తున్నాడు చూడండి కదా. అదిగోండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు కదా మన ఫ్రాంక్లిన్ అయితే. ఇవన్నీ అడ్డం ఎలా పెట్టారో, మనం ముందుకెళ్ళొద్దనేమో చూడండి. ఓ అమ్మో, లోపల పడిపోతే ఫ్రాంక్లిన్ అయితే గెలవాడు కదా సబ్స్క్రైబర్స్. కానీ ఇక్కడ ఆగాడు, ఏం చేస్తాడో చూద్దాం. ముందుకైతే వెళ్తున్నాడు చూడండి. అవి ఎలా తిరుగుతున్నాయో చూడండి వాటర్ లోపల. అమ్మో, వీటికి ఏవిటికి కూడా టచ్ అవ్వకుండా వెళ్ళాలన్నమాట. అదిగోండి ఎలా వెళ్తున్నాడు కదా మన ఫ్రాంక్లిన్ అయితే. మామూలుగా వెళ్ళట్లేడు కదా సబ్స్క్రైబర్స్. అరే, ఇక్కడ బైక్ ఎక్కట్లేదా? ఎక్కిచ్చేసాడు చూడండి. ఓ, వచ్చేసాడా మొత్తానికి. చూడండి వెళ్ళిపోతున్నాడు వాటర్ లో నుంచి. అమ్మో, లోపల సొర చేపలు కూడా ఉంటాయి కదా సబ్స్క్రైబర్స్. అవి మనల్ని అవి అయితే ఇక్కడ ఈ గేమ్ ఆడే వాళ్ళను తినేస్తాయి కదా. ఇదిగోండి చూడండి, మొత్తానికైతే మన ఫ్రాంక్లిన్ అయితే ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి. ఓ, దానికి గుద్దుకున్నాడు సబ్స్క్రైబర్స్. చూడండి వాటర్ వస్తూ ఉన్నాయి పైనకి, కానీ ఫ్రాంక్లిన్ మాత్రం ఆగకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు చూడండి. చూద్దాం మన ఫ్రాంక్లిన్ అయితే ఈ గేమ్ లో విన్ అవుతాడో లేదో చూద్దాం. పదండి, ఇక వెళ్ళిపోతున్నాడు, మనమైతే చూద్దాం. అదిగోండి మళ్ళీ అలాగే వస్తున్నాయి కదా. ఓ, అవి ఆగిపోయినప్పుడు వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి వచ్చేసాడా సబ్స్క్రైబర్స్? ఓహో, ఇంకా రాలేడన్నమాట, ఇంకా ముందుకెళ్ళాలి. ఓ, ఈ గేమ్ ఏదో చాలా బాగుంది కదా. చూడండి ఇప్పుడైతే ఇటు పక్క నుంచి ఇంకా ముందుకెళ్ళాలనుకుంటా. అదిగోండి అవన్నీ మధ్యలో ఎలా తిరుగుతున్నాయి కదా సబ్స్క్రైబర్స్. బాళ్ళు భలే తిరుగుతున్నాయి కదా. ఓ, బైక్ మాత్రం సూపర్ గా ఉంది, కోబ్రా బైక్. చూడండి ఎలా అంటే అలా. ఓ, మనము అలా జంప్ చేసామేంటి, ఓ మొత్తానికి వచ్చేసామేంటి. మన బైక్ అయితే అందులో పడిపోయింది చూడండి. అదిగో ఎలా చేస్తున్నాడు ఫ్రాంక్లిన్ మామ. ఈత కొట్టు. ఓ, మళ్ళీ తీసుకున్నాడు కదా బైక్. ఇప్పుడైతే మళ్ళీ ముందుకెళ్ళిపోతున్నాడు చూడండి. ఆ వాటర్ లో పడిపోయినా కూడా మళ్ళీ తీసుకొని ఏమాత్రం ఆగకుండా ముందుకైతే వెళ్ళిపోతున్నాడు చూడండి. మొత్తానికైతే ఈ గేమ్ లో గెలవాలని వెళ్ళిపోతున్నాడు. చూడండి ఎలా వెళ్తున్నాడు. ఓ, ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది కదా సబ్స్క్రైబర్స్. చూడండి వెళ్ళిపోతూనే ఉన్నాడు కదా. అదిగోండి మొత్తానికి వచ్చేసాడా. ఓ, మళ్ళీ పడిపోయాడు వాటర్ లో. ఓ, భలే పడుతున్నాడు కదా ఫ్రాంక్లిన్ అయితే. వాటర్ లో స్లిప్ అవుతున్నట్టుంది సబ్స్క్రైబర్స్, అందుకే అలా పడిపోతున్నాడు మన ఫ్రాంక్లిన్ అయితే. అదిగోండి ఇలా వస్తున్నాయో వాటర్ లో నుంచి అలలు. వామ్మో, ఓహో, సూపర్ గా జంప్ చేస్తున్నాడు కదా. అదిగోండి అన్నిటిని గుద్దుకుంటూ అయితే వాటర్ లో పడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు చూడండి. అదిగోండి మళ్ళీ లేచాడు, మళ్ళీ బైక్ తీసుకున్నాడు. ఓ, ఆ వాటర్ అయితే మొత్తానికి కదలనించట్లేనట్టున్నాయి సబ్స్క్రైబర్స్, అందుకే అలా పడిపోతున్నట్టున్నాడు. అదిగోండి మళ్ళీ ఆ బైక్ తీసుకొని వెళ్తాడేమో చూద్దాం. ఓ, డైరెక్ట్ గా జంప్ చేశాడు చూడండి పైనకి. ఇప్పుడు ఎలా వెళ్తాడో చూద్దాం మనమైతే. ఇవేవో అక్కడి వరకు ఇంకా ఉన్నట్టుంది కదా సబ్స్క్రైబర్స్. చూడండి అలాంటివి చాలా ఉన్నాయి. ఓ, మొత్తానికి నెక్స్ట్ వచ్చేసి మన షించాన్ వెళ్తున్నాడు చూడండి.
అదిగోండి షించాన్ అయితే కోబ్రా బైక్ తీసుకొని ముందుకెళ్ళిపోతున్నాడు. భలేగా వెళ్తున్నాడు షించాన్ అయితే. మామూలు స్పీడ్‌గా వెళ్ళట్లేడు కదా సబ్స్క్రైబర్స్. అవన్నిటిని గుద్దుకుంటూ, గుద్దుకుంటూ అయితే సూపర్‌గా వెళ్ళిపోతున్నాడు. అదిగోండి చూడండి ఎలా గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడో. సూపర్‌గా డ్రైవ్ చేస్తున్నాడు కదా షించాన్ అయితే. దిగాడు. మళ్ళీ ఎక్కాడులే. అదిగోండి. అది వెళ్ళిపోగానే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోతాడు చూడండి. అదిగోండి వెళ్ళిపోతున్నాడు షించాన్ కూడా. వీటిని మాత్రం మామూలుగా గుద్దడం లేదు కదా సబ్స్క్రైబర్స్. ఇప్పుడు వాటర్ లోపల నుంచి వెళ్ళాలి చూడండి. వీటికి తాకితే కింద పడిపోతాడు కాబట్టి అదిగోండి ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాడో కదా. సూపర్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. కోబ్రా బైక్‌ని మాత్రం అదిగోండి వీటన్నిటిపై నుంచి అయితే ఎలా వెళ్తున్నాడో చూడండి. మన ఫ్రాంక్లిన్ కంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాడు కదా సబ్స్క్రైబర్స్ షించాన్ అయితే. నాకెందుకో షించానే గెలుస్తాడేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది సబ్స్క్రైబర్స్? చెప్పండి చూద్దాం. అదిగోండి ఇప్పుడైతే ఇందులోపల నుంచి మళ్ళీ ఎలా వెళ్తాడో చూద్దామండి. ఓహో! చూడండి. భలే ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాడు కదా. చూడండి. మామూలుగా డ్రైవ్ చేయట్లేడు షించాన్ అయితే. వాటర్‌లో పడిపోయాడు చూడండి మొత్తానికైతే. అదిగోండి. ఎలా బోల్తా పడ్డాడు కదా మన షించాన్ అయితే. బైక్ ఒక దగ్గర, షించాన్ ఒక దగ్గర పడిపోయారు చూడండి. అయినా పర్లేదనుకుంటూ ఈత కొట్టుకుంటూ పైనకొస్తాడేమో చూద్దామండి. ఓహ్! ఈత కొట్టలే అక్కడే పడిపోయాడు షించాన్. ఇప్పుడైతే మన మోటు వెళ్తున్నాడు చూడండి. చూడండి బైక్ తీసుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు చూడండి. మోటు కూడా కోబ్రా బైక్ తీసుకొని ఎలా వెళ్తున్నాడో చూడండి. ఇప్పుడు చూద్దాం. మోటు అయినా లాస్ట్ వరకి వెళ్తాడేమో చూద్దామండి మనమైతే. ఓహో! షించాన్ కంటే స్లోగానే డ్రైవ్ చేస్తున్నాడు కదా సబ్స్క్రైబర్స్. చూడండి వాటర్‌లో పడిపోయాడా? ఓహ్! మోటు కూడా వాటర్‌లో పడిపోయాడు. కానీ మళ్ళీ లేసాడులే. అదిగోండి. కోబ్రా బైక్ తీసుకున్నాడు మళ్ళీ. ఇప్పుడైతే మళ్ళీ ముందుకెళ్తున్నాడు. వీటిని అలాగే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇందాక షించాన్ ఇక్కడే పడిపోయాడు కదా సబ్స్క్రైబర్స్. మోటు కూడా ఇక్కడే పడిపోయాడు చూడండి. అదిగోండి. ఎలా ఈత కొడుతున్నాడో వాటర్‌లా. బైకు వెళ్ళిపోయింది. మోటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ఇన్స్‌పెక్టర్ సింగమ్మామ వెళ్తున్నాడు చూడండి. ఇన్స్‌పెక్టర్ సింగమ్మామ అయితే బైక్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. చూద్దామండి. ఇన్స్‌పెక్టర్ సింగమ్మామ గెలుస్తాడేమో మనమైతే చూద్దామండి. అదిగోండి. ఓహ్! చూస్తున్నాడు అది వెళ్ళిపోగానే వెళ్ళిపోదామని. అదిగోండి. వెళ్ళిపోతున్నాడు ఆవుకుంటూ. ఓహ్! ఇన్స్‌పెక్టర్ సింగమ్మామ కూడా కింద పడిపోయాడు సబ్స్క్రైబర్స్ చూడండి. అది ఎలా దుబ్బేస్తుందో వాటర్‌లోకి. అదిగోండి. కింద పడిపోయి ఈత కొడుతున్నాడు. సింగమ్మామ కూడా చూడండి. సింగమ్మామ కూడా ఓడిపోయాడు కదా సబ్స్క్రైబర్. ఇప్పుడైతే మన పతులు వెళ్తున్నాడు. ఇప్పుడు పతులు ఎలా ఆడతాడో చూద్దామండి. పదండి ఇంకా మనమైతే పతులు ఎలా ఆడుతుండో మొత్తానికైతే చూసేద్దాం. అదిగోండి. చూద్దాం. పతులు అయినా జాగ్రత్తగా వెళ్తాడేమో అనుకుంటే మళ్ళీ ఇక్కడే పడిపోయాడేంటి? ఇప్పుడు వెళ్తాడు చూద్దాం. బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు అనుకుంటా. అదిగోండి చూస్తున్నాడు. బైక్‌ని తీసుకొని వెళ్ళిపోవాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుండి సబ్స్క్రైబర్స్. దాన్ని లేపుతాడేమో చూద్దామండి మనమైతే. అదిగోండి ఎలా చూస్తున్నాడో. వాటర్‌లో అయితే మునుగుతున్నాడు. ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది మన గ్రానీ, డోరేమాన్, నోబితా, బ్లాక్ షించాన్. వీళ్ళు గనక ఈ గేమ్ ఆడాలంటే మీరైతే అందరూ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మనమైతే పార్ట్ 2లో వీళ్ళు గెలుస్తారో లేదో చూద్దాం. పార్ట్ 2 ఆడేసి నేనైతే వాళ్ళు గెలుస్తారో లేదో చూపిస్తాను. ఓకేనా? అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్.